జూబ్లీహిల్స్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేసింది. అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తూ నువ్వా నేనా అంటూ సాగిన పోరులో విజయ దుందుభి మోగించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఉప ఎన్నికలో 25,000కు పైగా భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. తొలి రౌండ్లో 47 ఓట్ల ఆధిక్యం మొదలుపెట్టి ప్రతి రౌండ్లో స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ జయభేరి మోగించారు. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో నవీన్ యాదవ్కు 8,911 ఓట్లు సాధిస్తే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8,864 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2,167 ఓట్లు వచ్చాయి. తొలి రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి 47 ఓట్ల ఆధిక్యం వచ్చింది. రెండో రౌండ్లో నవీన్ యాదవ్ 8,963 ఓట్లు సాధిస్తే మాగంటి సునీతకు 6,015 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 1,308 ఓట్లు సాధించారు. రెండో రౌండ్లో ముగిసేసరికి నవీన్ యాదవ్ 2,948 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. మూడో రౌండ్లో మాగంటి సునీత 8,083 ఓట్లు సాధిస్తే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 11,082 ఓట్లతో స్పష్టమైన ఆధిక్యం సాధించారు. లంకల దీపక్ రెడ్డి 1,866 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. మూడో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 3,000 ఓట్ల ఆధిక్యం సాధించారు. నాలుగో రౌండ్లో కాంగ్రెస్కు 9,567 ఓట్లు వస్తే బీఆర్ఎస్ 6,020 ఓట్లు సాధించింది. నాలుగో రౌండ్లో నవీన్ యాదవ్కు 3,547 ఆధిక్యం వచ్చింది. ఐదో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థికి 12,283 ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థి 8,985 ఓట్లు సాధించారు. ఐదో రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత్ కంటే 3,298 ఓట్లు అధికంగా సాధించారు. ఆరో రౌండ్లో బీఆర్ఎస్ 6,615 ఓట్లు వస్తే 9,553 ఓట్లతో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఈ రౌండ్లో బీజేపీ అభ్యర్థికి 1,666 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఏడో రౌండ్ ముగిసేసరికి నవీన్ యాదవ్ 19,000కు పైగా ఓట్ల ఆధిక్యం సాధించారు. ఎనిమిదో రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యంతో కాంగ్రెస్ సంపూర్ణ ఆధిక్యాన్ని కనబరిచింది. తొమ్మిదో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 11,793 ఓట్లు వస్తే బీఆర్ఎస్కు 9,544 ఓట్లు దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ ఆధిక్యం 23,917కు చేరింది. పదో రౌండ్లో లెక్కించాల్సిన ఓట్ల కన్నా నవీన్ ఆధిక్యమే అధికంగా ఉండటంతో కాంగ్రెస్ గెలుపు ఖరారైంది. 25,000 పైచిలుకు ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు 2023 ఎన్నికల్లో వచ్చిన ఓట్లను సాధించలేకపోయారు. 58 మంది అభ్యర్థులు పోటీ పడిన జూబ్లీహిల్స్ ఉప పోరులో పోలైన ఓట్లలో 104వ స్థానంలో ఉంది. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో స్థానం లేదని జూబ్లీహిల్స్ ఎన్నికతో రుజువైందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న సంక్షేమం అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లకు పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. విజయం కోసం కష్టపడిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం అంకితమని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతామనే మాట ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఇంత మంచి మెజారిటీ ఇచ్చి చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా మా సంక్షేమాన్ని ప్రజలు అందుకున్నటువంటి తీర్థంలో వివరించగలిగినారు. కాబట్టే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మాకు పట్టం కట్టినారు. ఈ ఎన్నిక ద్వారా ప్రజలు 2 సందేశాలు స్పష్టంగా ఇచ్చినారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ పట్ల మేము సంతృప్తిగా ఉన్నాం. వచ్చే 3 ఏళ్లే కాదు,
మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కనీసం 100 సీట్ల పైగా గెలుస్తుందన్నటువంటి మేము చెప్తూ వస్తున్న దానికి బలం చేకూర్చింది. ఇవాళ ఆనాడు కంటోన్మెంట్ ఎన్నిక గానీ వాళ్ళ జూబ్లీహిల్స్ ఎన్నిక గానీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినారంటే ప్రజలు ముఖ్యమంత్రి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమం పట్ల సంతృప్తిగా ఉన్నారనే మాట స్పష్టమైంది. రెండో సందేశం వాళ్ళ జూబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చింది, బీఆర్ఎస్ పార్టీకి సెలవు చెప్పినారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారికి 0 సీట్లు ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇంకా భవిష్యత్తు లేదు అన్నట్టు మాట చెప్పడం జరిగింది. ఇవాళ కూడా జూబ్లీ ఎన్నికల్లో వారు సిట్టింగ్ సీటు ఓడిపోయినారంటే బీఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో స్థానము లేదు అని మరొక సందేశాన్ని కూడా ఇవాళ ప్రజలు జూబ్లీస్ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా అర్థమవుతా ఉంది. ముఖ్యమంత్రి గారు ఇటీవల చెప్పినారు బీఆర్ఎస్ పార్టీకి గతమే కానీ భవిష్యత్తు లేదని. ఈ తీర్పు ద్వారా అది రుజువైందని చెప్పొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా గ్రామాన సంబరాలు చేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రజాపాలన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాయని పొన్నం మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అండగా పేద ప్రజలకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం, రేషన్ కార్డులు, 0 వడ్డీ రుణాలు, ఉద్యోగాలు, రుణమాఫీ, రైతు భరోసా ఇస్తున్నామని తెలిపారు. జూబ్లీహిల్స్ గెలుపును ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తమ గెలుపుగా భావించి సంబరాలు నిర్వహించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ వేడుకను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకత్వం సంబరాలు జరపాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరిపినప్పటికీ టీఆర్ఎస్ బీజేపీ కలిసి మన ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి అండగా మిగతా పేద ప్రజలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల కరెంటు, రేషన్ కార్డులు, సన్న బియ్యం, వడ్డీ లేని రుణాలు, ఉద్యోగాలు, బోనసు, భరోసా, రుణమాఫీ ఇన్ని కార్యక్రమాలు జరుపుతున్నప్పటికీ కూడా మనను బదనాం చేసే ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి ప్రతి గ్రామ కాంగ్రెస్ కార్యకర్త ఈ జూబ్లీహిల్స్ గెలుపును తమ గెలుపుగా భావించి ప్రతి గ్రామాన వేడుక నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. డబ్బులిచ్చి ఓట్లు వేయించుకునే సంస్కృతి బీజేపీది కాదని జూబ్లీహిల్స్ అభ్యర్థి దీపక్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా బీజేపీ అండగా ఉంటుందని తెలిపారు. నిత్యం ప్రజాక్షేమమే ధ్యేయంగా, సమస్య పరిష్కారమే లక్ష్యంగా ప్రజల తరపున పోరాడతామని వెల్లడించారు. పైసల ప్రభావం, చీరల ప్రభావం క్లియర్ కనిపించింది. లాస్ట్ 3 days వాళ్ళు పైసలు పంచుతున్నారు, మనం పంచలేము అని చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా. మేమైతే పని గురించే ఉన్నాము. ఎవరు పని గురించి వచ్చినా, ఎక్కడ పని ఆగిపోయినా వచ్చి భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ బయట చేస్తున్నాం. మేము మాత్రం ఓటర్లకు పైసలు ఇచ్చే సంస్కృతి మాది కాదు.